ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 11వ శ్లోకంలో సమస్తము కర్మలో లభించే కర్మఫలాలను నాకు వదిలివేయని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. తాను కూడా అలాగే ఆచరించాడు. కాబట్టి మనము కర్మ జన్మము కర్మము అనే వలయంలో చిక్కుకోకుండా కర్మఫలాన్ని త్యాగం చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. మనం చేసే పనుల్లో కూడా అన్నిటినీ సర్వం కృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం అంటూ సర్వకర్మలను చేయడము నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. గాలికి పోయే పేలపిండిని కృష్ణార్పణం అనటం కాదు, ఇంట్లో ఉన్నదానిని నోట్లో పోయేదానిని కూడా అనగలగాలి. మనం తినేటప్పుడు కూడా భగవంతునికి నేను నివేదించుకుంటున్నాను, ఇది భగవంతునికి సమర్పిస్తున్నాను అనే భావనతో తినాలి. అయితే పని మీదనే దృష్టి నుంచి ఫలితంపై ఆసక్తి చెప్పకుండా ఉండటం ఎలా సాధ్యం అని చాలామందికి సందేహం. దీనికి పుండరీకుని యొక్క కథను ఉదాహరణగా చెప్పారు. లోహదండపురంలో మహాభక్తుడైన బ్రాహ్మణ దంపతులకు పుండరీకుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడు యవ్వనంలో అనేక దుర అలవాట్లకు లోనై తల్లిదండ్రులను కష్టపెట్టాడు. అతడికి చక్కని కన్యను చూసి పెళ్లి చేశారు. భార్య వ్యామోహంలో పడి తల్లిదండ్రులను కూడా ఇంకా బాధలు పెట్టాడు పుండరీకుడు. ఒకనాడు భార్యతో కలిసి కాశీ క్షేత్రం బయలుదేరాడు. మార్గ మధ్యంలో కుక్కుట మహాముని ఆశ్రమం ఉంది. అక్కడ 3 స్త్రీలు ఆ ఆశ్రమ ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తుండగా పుండరీకుడు వారిని చూసి మీరు ఎవరు అని అడిగారు. దానికి వారు చెప్పారు, నాయన మేము గంగా, యమున, సరస్వతులము. పవిత్రమైన మాలో పాపాత్ములు స్నానం చేయడం వల్ల వారి పాపాలు మాకు చుట్టుకున్నాయి. ఈ పాప పరిహారం కోసము మేము మహాత్ముని ఆశ్రమాన్ని ఇలా ప్రతిరోజు శుభ్రం చేసి పరిశుద్ధులమవుతున్నాము అన్నారు. అదే స్థాన శుశ్రూష. కుక్కుట మహాముని యొక్క శక్తికి ఆశ్చర్యపోయిన పుండరీకుడు సతీ సమేతంగా ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ మహాముని తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తున్నాడు. పుండరీకుడు ఆయనకు నమస్కరించి, మహాత్మా, గంగా, యమున, సరస్వతులు పాపాలను కూడా కడిగివేయగల అద్భుత శక్తిని మీరు ఎలా సాధించగలిగారు అని అడిగాడు. దానికి ఆ ముని, నాయనా, నాకు ఏ సాధనలు తెలియవు, తల్లిదండ్రుల పాదసేవయే పరమాత్మ సేవగా భావించాను. నాకు దీని ఎందే మనసు నిలిచింది, బుద్ధి ప్రశాంతతను పొందింది. అంతకన్నా నాకు కావలసింది ఏమీ లేదు. తల్లిదండ్రుల పాదసేవ చేసుకునే అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే కలుగుతుంది అన్నాడు. దానితో పుండరీకునికి జ్ఞానోదయమైంది. తాను ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల చేసిన అపరాధానికి తనను క్షమించమని ఆ ముని పాదాలపైన పడ్డారు. పుండరీకుడు ముని ఆశీర్వాదాన్ని పొంది కాశీ ప్రయాణం మానుకొని లోహదండపురం వచ్చి తల్లిదండ్రుల పాదాలను పట్టుకొని తనను మన్నించమని కంటికి మెంటికి ఏకధారగా విలపించాడు. తల్లిదండ్రులు కుమారునిలో కలిగిన పరివర్తనకు ఎంతో ఆనందించారు. మరి ఒక సంచికలో పుండరీకుని యొక్క జీవిత విశేషాలను విపులంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.